హాయ్ అండి. ఆంధ్ర ది బెస్ట్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్‌లో గుమ్మడికాయ వడియాలు. ఈ గుమ్మడికాయ నేను సండే తీసుకొచ్చాను. చాలా పెద్దది. 120 రూపీస్ అయితే పడింది. ఈవినింగ్ కట్ చేసి దీన్ని కట్ చేయడం కోసం 1 ½ అవర్ పట్టింది. వీటిని ఒక క్లాత్‌లో ఉప్పు, పసుపు వేసి నైట్ అంతా ఒక పెద్ద రోల్ పెట్టి ఇందులో వాటర్ అంతా దిగిపోయేలాగా నైట్ అంతా ఉంచాలి. అండ్ పొట్టు మినపప్పు తీసుకున్నాను. అది గారెల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగాని. అండ్ అల్లం, పచ్చిమిర్చి తగినంత మన రుచికి చూసుకుని. అండ్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని లాస్ట్‌లో మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా ఉప్పు వేస్తే జోరు జోరు అయిపోతుంది. నీరు గారిపోయినట్టు. లాస్ట్‌లో వేసుకుంటే ఇదిగో ఈ విధంగా ఆ ఉప్పంతా కలిసేలాగా జాగ్రత్తగా మనం ఇలాగా మెల్ట్ చేసుకుని ఒక తడి క్లాత్‌ని నీట్‌గా తడిపి బిల్డింగ్ పైన వేసి చిన్న చిన్న ముద్దలుగా చక్కగా ఈ విధంగా బిళ్ళల్లాగా పెట్టుకోగలిగితే 2 అంటే 2 రోజుల్లో ఎండిపోయాయండి. మండే అసలు సూర్యుడే రాలేదు. కానీ నా అదృష్టం కొద్దీ 10:00 నుంచి సూర్యభగవానుడు అయితే వచ్చారు. అప్పటి నుంచి బగబగామంటూ నా వడియాలకి మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారు. అండ్ ట్యూస్డే కూడా అంతే ఎండ ఖచ్చితంగా ఎండుతాయా లేదా అని భయం వేసింది. వాతావరణం వర్షాలు పడొచ్చని అన్నారు. అండ్ మినపతుక్కు వడియాలు కూడా పారేయకుండా దాంట్లో ఈ పిండి తాలూకు ఇది గారెల పిండి కొంచెం అండ్ అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మినపతుక్కు కూడా పడేయకుండా వడియాలు పట్టుకోవచ్చు అనమాట. సో ఒక బాండీ పెట్టుకుని నేనైతే ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో జస్ట్ టేస్ట్‌కి మీకు చూపించడం కోసం 3 గుమ్మడి వడియాలు, ఒక మినపతుక్కు వడియం తీసుకున్నాను. వీటిని దోరగా జాగ్రత్తగా ఫస్ట్ ఆయిల్ వేడెక్కేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకుని హై ఫ్లేమ్లో, తర్వాత వీటిని వేసుకున్నాక సిమ్లో పెట్టి వీటిని దోరగా తిప్పుతూ అంటే మధ్యలో వరకు నూనె అనేది వెళ్ళి వేగాలి కాబట్టి ఏదో నూనెలో వేడి నూనెలో అలా వేసేసాం తీసేసాం అని కాకుండా ఇది కరకరలాడాలంటే చాలా స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్స్ టు సూర్య భగవాన్ నా ఒడియాలకి సపోర్ట్ చేసినందుకు. అండ్ వరుణదేవుడికి కూడా, ఎందుకంటే వర్షం పడకుండా 2 days ఉన్నందుకు. ఇలా వేయించుకున్న తర్వాత జాగ్రత్తగా వీటిని తీసేసుకోవాలి. ఇవి సెకండ్ డే ఆ పళ్ళెంలోని బేషన్లోని ఒక కంచంలో అయితే మినపతుక్కు వడియాలు ఇన్నైనాయి. టోటల్గా 173 అయినట్టున్నాయి వడియాలన్నీని. వీటిని వేయించుకుని ఎంత స్లోగా కుక్ చేసుకుంటే ఇది లోపల వరకు వేగి అంత టేస్ట్ వస్తుంది అనమాట. మినప్పిండి కూడా ఎక్కువ అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇవి కరకరలాడుతూ చూడడానికి కంటికి ఇంపుగాను, తినడానికి టేస్టీగాను, క్రిస్పీనెస్, క్రంచీనెస్ ఎంత బాగున్నాయంటే చూస్తున్నారుగా ఆ స్ట్రక్చరే చెప్తుంది గుమ్మడి వడియాలు ఎలా ఉంటాయి అనేది. అండ్ కొనుక్కున్నవైతే స్మెల్ వస్తాయండి. మనం ఓపికగా పట్టుకుంటేనే ఇంత టేస్టీగా ఉంటాయి. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ అండ్ ఈ గుమ్మడి వడియాలు. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండి. మీ గోదావరి అక్షయ పాత్ర. నేను చేయగలిగే వంటలు మీరు మెచ్చేవి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.